జిల్లా ప్రొద్దుటూరులో రాజకీయ విమర్శలు ముదురుతున్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తూ తాము అలాంటి దిగజారిన రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు. తానేంటో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసని, అలాగే విమర్శించే నైతిక హక్కు రాచమల్లుకు లేదని ఆయన అన్నారు. వైఎస్సీపీ హయాంలో ముఖ్య నేతలందరూ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారని ఆరోపించారు. ప్రొద్దుటూరు ప్రజలను మభ్యపెట్టి రాచమల్లు గురించి కూడా ప్రజలకు అవగాహన ఉందని అన్నారు. చివరిగా రాష్ట్ర ప్రజలకు ఉగాది, రంజాన్ పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి. క్రిస్టియన్ స్థానాన్ని ఆక్రమించుకోనుండవు. ఎన్ని అక్రమాలకు నీ దగ్గర ఇప్పుడు తీరాపడ్డస్ నీది అక్రమాలు జరుగుతున్నాయంటే ఈ విధంగా నువ్వు దోపిడీ చేసి నీ యొక్క దోపిడీని కప్పిపుచ్చుకునేదానికి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద నువ్వు చెప్తావా? మాట్లాడడానికి నీకు అర్హత ఉందా? కూటమి ప్రభుత్వం ఎవరి మీద ఏలెత్తించదో దానికి. కాబట్టి నువ్వు నీ హయాంలో మద్యం ఏరులై పారిందా? లిక్కర్ గోవా నుంచి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరు కూడా లిక్కర్కు ట్యాక్స్ కట్టకుండా తీసుకొని వచ్చి అమ్మిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది మీద మీ గుంపులో ఒక 20-25 మంది అక్రమ సంబంధాలు లిక్కర్తో ఉన్నాయని వాళ్ళందరి మీద కేసులు పెట్టినారు, జైళ్ళలో ఉన్నారు, కోర్టులలో ఎదుర్కొంటున్నారు. కాబట్టి నువ్వు ఏదో నంగనాచి మాదిరి, ఏదో నువ్వు సత్యుని మాదిరి మాట్లాడుతుంటే నవ్వుకుంటారు ప్రజలు. నువ్వు ఎప్పుడైనా చూసుకో, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడైనా ఈ రోజు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తా అంటే మా ముఖ్యమంత్రి గారు వాళ్ళను దండించడం జరిగింది. పైన ప్రతి మీటింగ్ లో హెచ్చరిస్తూ ఉంటాడు ఎక్కడ ఎలాంటి పొరపాట్లు చేయకూడదని. ఎవరిదో అరుదుగా ఒకరు ఇద్దరు చేస్తా అంటే వాళ్ళకు భయమైన పరిస్థితి. పుట్టాల మహేష్ ను సస్పెండ్ చేస్తే వచ్చే పరిస్థితి వచ్చింది. ఏ కార్యక్రమాలలో పాల్గొనకూడదని చెప్పినారు. మీరు ఎప్పుడైనా అటువంటి పరిస్థితి కలిగజేసినారా మీ ప్రభుత్వంలో? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని ప్రాంతాలలో పోయేటప్పుడు విచ్చలవిడిగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మనుషులు చనిపోతూ ఉన్నారు. ఎక్కడంటే అక్కడ ఏదో రఫా అని కాగలు వేయడము, వివులు వేయడము, కార్లు అడ్డంకు పెట్టడము ప్రజాస్వామ్య పద్ధతులు అవన్నీ.